ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 21వ అధ్యాయము. ప్రస్తావన: యోగీశ్వరుల వ్యవస్థ. విహెచ్ ఠాకూర్, అనంతరావు పాటంకర్, నవవిధ భక్తి, పండరీపురము, ప్లేడరు. ఈ అధ్యాయంలో హేమత్ పంతు వినాయక హరిశ్చంద్ర ఠాకూర్ బిఏ, అనంతరావు పాటంకర్, పండరీపురం ప్లీడర్ గూర్చిన కథలు చెప్పెను. ఈ కథలన్నీయు ఆనందదాయకమైనవి. ఇవి సరిగ్గా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమును దారికి చూపును. ప్రస్తావన: సామాన్యముగా మన గతజన్మ సముపార్జనము వలన మహాత్ముల సాంగత్య భాగ్యము పొంది దానివలన మేలు పొందెదము. దీనికి ఉదాహరణముగా హేమత్ పంతు తన సంగతే చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరగా ఉన్న బాంద్రాకు ఇతడు చాలా కాలము మ్యాజిస్ట్రేట్గా ఉండెను. అక్కడ పీరు మౌలానా అను మహమ్మదీయ మహాత్ముడు నివసించుచుండెను. అనేక మంది హిందువులు, పారసీకులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండిరి. హేమత్ పంతు పురోహితుడగు ఇనుస్ పీరు మౌలానాను దర్శించమని అనేకసార్లు హేమత్ పంతుకు చెప్పెను. కానీ ఏవో కారణముల చేత హేమత్ పంతు ఆ మహాత్ముని దర్శించలేకపోయెను. అనేక సంవత్సరముల తర్వాత అతని వంతు వచ్చెను. అతడు షిరిడీకి పోయి శ్రీసాయి దర్బారులో శాశ్వత స్థానమును పొందెను. దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యము లభించదు. కేవలం అదృష్టవంతులకే అట్టిది లభించును. యోగీశ్వరుల వ్యవస్థ. అత్యంత ప్రాచీన కాలము నుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థ ఉన్నది. అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు. వారు అనేక చోట్ల పనిచేసినను అందరూ ఆ భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చెదరు. కాన ఒకరు చేయునది ఇంకొకరికి తెలియను. ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసెదరు. దీనిని బోధించుటకు ఒక ఉదాహరణ ఈ దిగువన కలదు. విహెచ్ ఠాకూర్ వీరు రెవెన్యూ శాఖలో గుమాస్తాగా ఉండిరి. ఆయన ఒకానొకప్పుడు బెళగాం సమీపమందలి వడ్గాం అను పట్టణమునకొక సర్వే పార్టీతో వచ్చెను. అక్కడ అప్ప అను కన్నడి యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను. ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచారసాగరం అను వేదాంత గ్రంథమును సభలో ఉన్నవారికి బోధించుచుండెను. ఠాకూర్ పోవునప్పుడు వారి సెలవు కోరగా వారు ఇట్లు చెప్పిరి: ఈ పుస్తకమును నీవు చదువవలెను. నీవు అట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ అదృష్టవశమున నీకు ఒక్క గొప్ప మహాత్ముని దర్శనము కలుగును. వారు నీ భవిష్యత్తుకు మార్గము చూపెదరు. నీ మనస్సుకు శాంతి ఆనందములు కలుగజేసెదరు. ఆ తర్వాత ఠాకూర్ జున్నర్కు బదిలీ అయ్యెను. అచటికి పోవుటకై నాన్హేఘాటు లోయను దాటి పోవలసి ఉండెను. ఈ లోయ మిక్కిలి లోతైనది. దానిని దాటుట చాలా కష్టము. దానిని దాటుటకు ఎనుబోతు తప్ప ఇతర మేదియూ ఉపయోగించరు. కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగెను. అచటి నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగముపై బదిలీ అయ్యెను. అచట నానాసాహెబ్ చాందోర్కర్తో పరిచయము కలిగెను. ఆయన వలన సాయిబాబా గూర్చి అనేక సంగతులు తెలుసుకొని వారిని దర్శింప కాంక్షించెను. ఆ మరుసటి దినమే నానాసాహెబ్ షిరిడీ పోవుటకు నిశ్చయించుకునెను. కావున ఠాకూర్ను కూడా తనతో రమ్మని అడిగెను. ఠాకూర్ తనకు ఠాణాలో సివిల్ కేసు ఉండుటచే రాలేనని చెప్పెను. అందుచే నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళెను. ఠాకూరు ఠాణాకు వెళ్ళెను. కానీ అచట కేసు వాయిదా పడెను. అతడు నానాసాహెబ్ వెంట షిరిడీకి వెళ్ళకపోవుటచే మిక్కిలి పశ్చాత్తాపడెను. అయినప్పటికీ షిరిడీ వెళ్ళెను. అంతకు ముందు రోజే నానాసాహెబ్ షిరిడీ విడిచిపెట్టెనని తెలిసెను. ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి. వారు ఠాకూర్ను బాబా వద్దకు తీసుకుని పోయిరి. అతడు బాబాను చూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను. అతడి కండ్లు ఆనంద బాష్పములచే నిండెను. ఒడలు గగురు పుడ్చెను. కొంతసేపటికి సర్వజ్ఞుడగు బాబా ఇట్లనెను: ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంతా సులభము కాదు. నాన్హేఘాటులో ఎనుబోతుపైన సవారీ చేయుట కంటే కష్టము. ఈ ఆధ్యాత్మిక మార్గము మిగుల కఠినమైనది. దీనికి ఎంతో కృషి అవసరము. ఠాకూర్ కొక్కనికే అర్థమగు ఆ మాటలు వినగానే అతడు అమితానంద పరవశుడు అయ్యెను. కన్నడి యోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించెను. రెండు చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలనని ప్రార్థించెను. అప్పుడు బాబా ఇట్లనెను: అప్పా చెప్పినదంతయు నిజమే, కానీ అవన్నీయూ అభ్యసించి ఆచరణలో పెట్టవలెను. ఊరకనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనము లేదు. నీవు చదివిన విషయమును గూర్చి జాగ్రత్తగా విచారించి అర్థం చేసుకుని
ఆచరణలో పెట్టవలను. లేనిచో ప్రయోజనము లేదు. గురువు అనుగ్రహము లేని ఉత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము. విచారసాగరములోని సిద్ధాంత భాగవతం అతడు చదివియుండెను. కానీ ఆచరణను షిరిడీలో నేర్చెను. ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా ఈ సత్యమును బలపరచును. అనంతరావు పాటంకర్ అను పూనా పెద్ద మనుషుడొకడు బాబాను చూడగోరెను. షిరిడీకి వచ్చి బాబా దర్శనము చేసెను. అతని కండ్లు సంతుష్టి చెందెను. అతడు ఆనందించెను. అతడు బాబా పాదములపై పడి తగు విధముగా పూజించి పిమ్మట బాబాతో ఇట్లనెను: నేను ఎక్కువగా చదివితిని, వేదములు వేదాంతములను చదివితిని, అష్టాదశ పురాణములు వింటిని. నా మనస్సునకు శాంతి కలుగటలేదు. కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము. పుస్తక జ్ఞానము లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు. మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము. నీ దృష్టి వలనను నీ మహత్తరమైన మాటల వలనను నీవు శాంతి ప్రసాదింతువని వింటిని. అందుచే నేను ఇచ్చటికి వచ్చి తిని. కావున నా యందు దాక్షిణ్యము చూపుము, నన్ను ఆశీర్వదించుము. అప్పుడు బాబా ఒక నీతి కథను ఈ విధంగా చెప్పెను. నవవిధ భక్తి 9 ఉండల గుర్రపు లద్ది నీతి కథ. ఒకనాడు ఒక వర్తకుడు ఇక్కడకు వచ్చెను. అతని ముందు ఒక ఆడగుర్రము లద్దివేసెను. అది 9 ఉండలుగా పడెను. జిజ్ఞాసువైన ఆ వర్తకుడు పంచకొంగు సాచి 9 ఉండలను అందులో పెట్టుకొనెను. ఇట్లు అతడు మనసును కేంద్రీకరించగలిగెను. ఈ మాటలు అర్థమును పాటంకర్ గ్రహించలేకుండెను. అందుచే అతడు గణేష్ దామోదరన్ ఉరఫ్ దాదా కేల్కర్ను ఇట్లు అడిగెను: ఆ మాటలలో బాబా ఉద్దేశమేమి? కేల్కరు ఇట్లు జవాబు ఇచ్చెను: నాకు కూడా బాబా చెప్పినదంతయూ తెలియదు, కానీ వారి ప్రేరణ ప్రకారము నాకు తోచింది నేను చెప్పెదను. ఆడగుర్రం అనగా ఇచట భగవంతుని అనుగ్రహము. 9 ఉండల లద్ది అనగా నవవిధ భక్తులు. అవి ఏవన: శ్రవణము అంటే వినుట, కీర్తనము అంటే ప్రార్థించుట, స్మరణము జ్ఞప్తి అందుంచుకొనుట, పాదసేవనము పాద సంవాహనము, అర్చనము పూజ, నమస్కారము వంగి నమస్కరించుట, ధాన్యము దాస్యము సేవ, సఖ్యత్వము స్నేహము, ఆత్మనివేదనము ఆత్మను సమర్పించుట. ఇవి నవవిధ భక్తులు. వీనిలో ఏదైనా ఒక మార్గమును హృదయపూర్వకంగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతుష్టి చెందును. భక్తుని గృహమందు ప్రత్యక్షం అగును. భక్తి లేని సాధనములన్నీయు అనగా జపము, తపము, యోగము, ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణం, వానిలోని సంగతులను ఇతరులకు బోధించుట మొదలగున్నవన్నీ నిష్ప్రయోజనములు. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము, జ్ఞాని అను గొప్ప ప్రఖ్యాతి, నామమాత్రమునకే చేయు భజన ఇవన్నీ వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే. నీవు కూడా ఆ వర్తకుడువని అనుకొనుము, లేదా సత్యమును తెలుసుకొనుటకు ప్రయత్నించుచున్న వ్యక్తివి అనుకొనుము. వానివలే నవవిధ భక్తులను ప్రోగు చెయ్యుము. ఆతృతతో నుండుము. వానివలే నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా ఉండుము. అప్పుడే నీకు మనస్థైర్యము, శాంతి కలుగును. ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా 9 గుర్రపు లద్ది ఉండలను ప్రోగు చేసితివా లేదా అని ప్రశ్నించెను. అతడు తాను నిస్సహాయుడుననియు బాబా అనుగ్రహముచే మాత్రమే వానిని సులభముగా ప్రోగు చేయవచ్చును అనెను. అప్పుడు బాబా శాంతి క్షేమములు కలుగునని ఆశీర్వదించెను. పాటంకర్ అపరిమితానందభరితుడు అయ్యెను. పండరీపురం ప్లీడరు. ఒక చిన్న కథతో ఈ అధ్యాయమును ముగించెదము. ఈ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును. ప్రజలను సరియైన మార్గమున పెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వమును ఉపయోగించుచుండెను. ఒకనాడు పండరీపురం నుండి ఒక ప్లీడరు వచ్చెను. అతడు మసీదుకు పోయి సాయిబాబాను దర్శించెను. వారి పాదములకు నమస్కరించెను. అడగకుండానే దక్షిణ ఇచ్చెను. జరుగుచున్న సంభాషణలు వినుటకు ఒక మూల కూర్చుని ఉండెను. బాబా అతని వైపు ముఖము త్రిప్పి ఇట్లనెను: ప్రజలు ఎంత టక్కరులు! వారు పాదములపై పడెదరు, దక్షిణనిచ్చెదరు, కానీ చాటుగా నిందించెదరు. ఇది చిత్రము కాదా? ఆ మాటలు ప్లీడర్కు సూటిగా తగిలినవి. ఎవరికి బాబా మాటల్లోని అంతరార్థం బోధపడలేదు. ప్లీడర్ మాత్రం గ్రహించెను, కానీ అక్కడ ఏమీ మాట్లాడలేదు. వాడాకు పోయిన పిమ్మట ప్లీడరు కాకాసాహెబ్ దీక్షిత్తో ఇట్లనెను: బాబా చెప్పినదంతయు యథార్థమే. ఆ బాణము నాపై ప్రయోగించిరి. అది నా గూర్చియే. నేను ఎవరినీ నిందించకూడదు, తృణీకరించరాదని బోధించుచున్నది. పండరీపురం
సబ్జడ్జి అగు నూల్కర్ తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చెను. ఇచ్చటనే మకాము చేసెను. ప్లీడర్ విశ్రాంతి గదిలో దీని గూర్చి వివాదము జరిగెను. రోగముచే బాధపడుచున్న సబ్జడ్జి ఔషధమును సేవించక షిరిడీకి పోయిన మాత్రమున బాగగునా అని మాట్లాడుకొనిరి. సబ్జడ్జిని వ్యాఖ్య చేసిరి. సాయిబాబాను నిందించిరి. నేను కూడా అందుకొంత భాగము వహించితిని. నేను చేసింది సమంజసము కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించెను. ఇది నాకు దూషణ కాదు, నాకు ఇది ఆశీర్వచనమే. ఇది నాకు ఒక ఉపదేశము. నేను ఇక మీదట ఎవరిని దూషించరాదు, ఎవరిని నిందించరాదు, ఇతరుల విషయంలో జోక్యం కలుగజేసుకొనరాదు. పండరీపురమునకు షిరిడి 300 మైళ్ళ దూరమున ఉన్నది. బాబా సర్వజ్ఞుడగుటచే పండరీపురంలోని ప్లేడర్ల విశ్రాంతి గదిలో ఏమి జరిగినో తెలుసుకొనిరి. ఈ నడుమునన్న స్థలము, నదులు, అడవులు, పర్వతములు వారి సర్వజ్ఞత్వమునకు అడ్డుపడలేదు. వారు సర్వమును చూడగలిగిరి. అందరి హృదయములలో గల దానిని చదవగలిగిరి. వారికి తెలియని రహస్యమేదియూ లేదు. దగ్గర ఉన్నవి, దూరముగా ఉన్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లము. ఎవడైనా దూరముగా గాని దగ్గరగా గాని ఉండనిమ్ము. బాబా సర్వాంతర్యామి అగుటచే వారి దృష్టి నుంచి తప్పించుకొనుట వీలులేదు. దీనిని బట్టి ప్లీడరు ఒక నీతిని నేర్చుకొనెను. ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు, మరియు అనవసరముగా వ్యాఖ్యానము చేయరాదు. అట్లు బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమందు పెట్టెను. ఇది ఒక ప్లీడర్ను గూర్చినదైనప్పటికీ అందరికీ వర్తించును. కావున ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తియందుంచుకొని మేలు పొందెదముగాక. సాయిబాబా మహిమ అగాధము, వారి లీలలు కూడా అట్టివే, వారి జీవితము అట్టిదే. వారు పరబ్రహ్మము యొక్క అవతారమే. ఇది 21వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.